పంపిస్తారు. పంపిస్తారా లేదా? పంపిస్తున్నారు. కాబట్టి తల్లికి మనం కోట్ల జన్మలైనా మనం రుణపడి ఉండాలి. మరి తండ్రి, నువ్వు పుట్టిన తర్వాత నుంచి నువ్వు ఎదుగుదల క్రమంలో నీ మీద లోపల కనబడినటువంటి సముద్రంలో ఐస్బర్గులు ఉంటాయి. ఐస్బర్గ్ గింతే కనబడుతుంది, కానీ లోపల దాని యొక్క పొడవు చాలా పెద్దగా ఉంటుంది, దాని యొక్క వెడల్పు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. అంత విశాలమైన ప్రేమ లోపల దాగిన నీ మీద బాగా ప్రేమ చూపిస్తే, నా కొడుకు, రే నా కొడుకు, అమ్మా నా కూతురు ఎక్కడ అధికారానికి లోనై వెనుకబడిపోతారనే కోణంతో తండ్రి ఏం చేస్తారు? కొప్పడతాడు. నేను ఇవాళ బడికి పోనంటే అని ముఖం మీద కోపాన్ని ప్రదర్శించి లోపల చెప్పలేనంత ప్రేమ. దీన్నే మనం హృదయ సంబంధం అంటాం. గుండె లోతుల్లో ఉంటుంది అది. ఇలాంటి తల్లిదండ్రులు మనందరికీ ఉన్నారు. వాళ్ళు బడికి మనల్ని పంపించి బాగా చదువుకోమని చెప్తారు. మనం బాగా చదివి అమ్మా నాన్నలకు అపురూపమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి, అపురూపమైన కొడుకులుగా మనం ఉండాలి. ఇది ఎక్కడి నుంచి బీజం పడుతుంది, ఎక్కడి నుంచి ఈ విధంగా మలుపు జరుగుతుంది అంటే మనకు ఈ హై స్కూల్ ఎడ్యుకేషన్ నుంచే మొదలవుతుంది. హై స్కూల్లో మనం అమ్మా నాన్న వాళ్ళు పంపిన తర్వాత వాళ్ళు ఏ లక్ష్యంతో ఉన్నారో మనకు అప్పుడప్పుడు చెప్తారు. మన ఊళ్ళో ఒక కలెక్టర్ ఉన్నాడు, మన ఊళ్ళో ఒక కలెక్టర్ వచ్చిండ్రు, మన ఊళ్ళో ఒక తహసీల్దార్ వచ్చిండ్రు, లేకపోతే మన ఊళ్ళో ఒక ఆఫీసర్ వచ్చిందని చెప్తారు మనకు. అంటే మనమెందుకు కాకూడదు అని మనం ముందుంచినట్టే. అది బిడ్డలుగా కొడుకులుగా మనం ఆలోచన చేయాలి. అప్పుడు అమ్మ నేనే ఆఫీసర్ అయితే ఎట్లుంటుందో మీరు ఒకసారి అని చూడండి. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, ఆనంద బాష్పాలు రాలడానికి సిద్ధంగా ఉంటాయి. అయిన తర్వాత అయితే అసలు వాడవాడ ఊరు కూడా ఎక్కడైనా పనిచేసే కూలికి పోతే అక్కడ మొత్తం మన గురించి చెప్తుంది. అంత అమాయకురాలు తల్లి. మరి అలాంటి తల్లి మనల్ని బడికి పంపేటప్పుడు మనం ఏమంటాం? నీకేం తెలియదు అంటాం. మనం అంటమానమా? చెప్పండి. ఇప్పుడు అమ్మకు మనకంటే ఎక్కువ తెలుసా తక్కువ తెలుసా? అసలు మన గురించి బాగా ఈ భూమి మీద ఎవరికి తెలుసు అంటే మన యొక్క ప్రవర్తన గాని, మన యొక్క ఆశలు గాని, మన యొక్క అభిరుచులు గాని ఎవరికి తెలుస్తాయంటే అమ్మకు మాత్రమే తెలుస్తాయి. తెలుస్తాయతలే. కాబట్టి ఇప్పుడు ఎవరన్నా అంటారా నీకేం తెలియదు నువ్వు చదువుకోలేదు అంటమా? అస్సలు అనకూడదు. అబ్దుల్ కలాం అమ్మ గురించి రాసుకున్నాడు, మీరు విని ఉంటారు. చాగంటి కోటేశ్వరరావు చెప్పి ఉన్నారు, మీరు వింటే. అతను వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి పుస్తకంలో రాసుకున్నాడు అమ్మ గురించి. ఏమని రాసాడు? అబ్దుల్ కలాం తెలుసా మీకు? రైట్, ఇప్పుడు అడుగుతా. అబ్దుల్ కలాం ఏ విధంగా తెలుసా? ఎవరు అబ్దుల్ కలాం? ఎవరన్నా నిలబడి చెప్పండి ఫటాఫట్. శాస్త్రవేత్త. ఇంకెవరన్నా? ఇంకొక ఆన్సర్. నీ పేరేం పేరు? హాసిక. ఇట్లా अरे హాసిక ఏ క్లాస్? फोटो कैसे कहाँ रहे इसमें? వెరీ గుడ్. फोटो कैसे कहाँ रहे? फोटो नहीं, वीडियो అది కూడా ఇవ్వచ్చు. నువ్వు తప్పు చెప్పిన వారు కరెక్ట్ చేద్దా? నువ్వు నిలబడి చెప్పిన ధైర్యవంతుందా? సరే, నువ్వు వచ్చినావు కాబట్టి మీరు ఇవ్వండి. అరే నాన్న, వాడు తప్పు చెప్పినా పర్లేదు, ఒక్కసారి రాష్ట్రపతి చేసిండు. మొదటి కాదు కానీ వానికి నోరు తిరగక అన్నాడు. మొత్తానికైతే భారతదేశానికి రాష్ట్రపతిగా చేశాడు. వెరీ గుడ్. ఏ పేరు అన్నాడు పేరు? నవదీప్. ఏ క్లాస్ నాన్న? 9th. అది చిన్నగా అవుతుంది. అది చిన్న క్లాస్ అనుకో. నువ్వు చిన్నగా ఉన్నావు కానీ పిట్ట కొంచెం కూత గనం పెద్ద ఉన్నది రో. వెరీ గుడ్. అయితే అబ్దుల్ కలాం భారతదేశానికి రాష్ట్రపతి అయ్యాడు. రాష్ట్రపతి అయ్యే కంటే ముందు అతడు మంచిగా పంచపక్షాలు తిని హాయిగా ఏసీ కారులో తిరగలే. అతను రామేశ్వరంలో ఒక చిన్న పెంకుటింట్లో, సూర్యకాంతి సోకనటువంటి పెంకుటిల్లో ఉంటూ, అర్థమైందా, కట్టెల పొయ్యి మీద వాళ్ళ అమ్మ
ఆ రొట్టెలు చేసి ఇది చేస్తే ఆ రొట్టెలు చాలని పరిస్థితుల్లో చాలని తిండి తిన్నటువంటి ఒక సాధారణ మనిషి పేపర్ వేసాడు పొద్దున మబ్బులో. మనం సైకిల్ మీద పేపర్ వేస్తారు కదా, పేపర్ బాయ్ మాదిరిగా పాల ప్యాకెట్లు వేసిండు. పాల ప్యాకెట్లు వేసినటువంటి వ్యక్తి భారతదేశానికి రాష్ట్రపతిగా చేశాడు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు. అతను ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో చేసి అతడు ఆ విద్యలో రాణించాలనుకున్నాడు. కానీ భారతదేశానికి అతడు క్షిపణి తయారు చేసేటువంటి రంగంలోకి అణువస్త్రాలకు సంబంధించినటువంటి రంగంలోకి రావడం జరిగింది. ఎందులో ఉన్నా తను రాణించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. నిలిచే కంటే ముందు అతను కూడా వాళ్ళ అమ్మ ఇట్లనే హాయిగా ఇంటి దగ్గర పెనం మీద రొట్టేసి, నానా నువ్వు బాగా బాగుపడాలి. వింటున్నారా? లాస్ట్ బెంచ్ వినబడుతుందా మిత్రమా? అబ్దుల్ కలాం లాస్ట్ బ్యాక్ బెంచ్ గురించి కూడా ఒక మాట చెప్తాడు. ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ది నేషన్. వినబడుతుందా? ద బెస్ట్ బ్రెయిన్స్ ఆఫ్ ది నేషన్ మే బి ఫౌండ్ ఆన్ ది లాస్ట్ బెంచ్ ఆఫ్ ది క్లాస్ రూమ్ అంటాడు. బహుశా భారతదేశానికి అవసరమైనటువంటి మేధో సంపత్తి కలిగినటువంటి వ్యక్తులు ముందు వరుసలో ఉన్న వాళ్ళే కాదు, ఆ వెనుక ఉన్నటువంటి వాళ్ళు కూడా కావచ్చు అని చెప్తారు. నిజమా కాదా? అవుతారా లేదా? మీరు గట్టిగా మాట్లాడరా నాయనా? వెరీ గుడ్. అయితే అమ్మ గురించి అబ్దుల్ కలాం ఆ వింగ్స్ ఆఫ్ ఫైర్ లో రాసేది ఏమనంటే, సూర్యకాంతి సోకనటువంటి చీకటి ఉండేటువంటి ఆ ఇంటిలో పెనం మీద రొట్టెలు వేస్తూ నెత్తిని ఇలా నిమురుతూ, నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, గొప్పవాడివి కావాలి, సమాజం గర్వించే స్థితికి కావాలి, నువ్వు అనుకున్నది సాధిస్తావు నాన్న అని ప్రేమగా తలను నిమిరి గొప్పగా ఆశించి రొట్టె వేసింది. కానీ ఆకలి మీద ఉన్న అబ్దుల్ కలాం ఒక రొట్టె తినడు, ఇంకో రొట్టె కూడా తినడం మొదలుపెట్టాడు. కానీ మనిషికి ఒకటి రొట్టె వస్తుంది, అక్కడ అంతకంటే ఎక్కువ లేదు పిండి. అమ్మ నీళ్లు తాగి పడుకున్నది. ఎందుకోసం? బిడ్డ ఆకలి ముఖ్యం కదా. బిడ్డ తింటే నేను తిన్నట్టే అని భావించింది తల్లి. చూడండి, ఆ విధంగా అబ్దుల్ కలాం తను రాసుకున్నాడు, ఆ రొట్టె తిన్న నేను, నిన్ను తలను నిమృతి దీవించిన నీవు, నీ దగ్గరికి వచ్చి నేను ఏం కావాలి, పాదాభివందనం చేయాలి అని అనుకున్నాను రాసుకుంటాడు అనమాట. ఇలా గొప్పదైనటువంటి స్థితికి అబ్దుల్ కలాం అనే నేను రాష్ట్రపతినైనాను, భారత రత్న అవార్డు పొందాను, మిస్సైల్ మ్యాన్ గా భారత క్షిపణి పితామహుడిగా పేరు తెంచిన నేను నీ దగ్గరికి వచ్చి పాదాభివందనం చేస్తా అంటే, అమ్మా నీవు ఈ భూమి మీద శరీరంతో లేవు, కానీ ఏదో ఒక రోజు అబ్దుల్ కలాం అనే ఈ శరీరం ఏదో ఒక రోజు పడిపోతుంది. అంటే అబ్దుల్ కలాం ఏదో ఒక రోజు ఏమవుతాడు? చనిపోతాడు. చనిపోయిన తర్వాత మరుక్షణం అమ్మా నీవు ఏ రూపంలో, ఏ శరీరంతో, ఏ లోకంలో ఉన్నా ఆ లోకంలోకి ఆ శరీరంతో, ఆ రూపంతో వచ్చి ఇంత గొప్పవాడివి కావాలని దీవించిన నీ పాదాలకు నమస్కరిస్తారు రాసుకున్నాడు ది వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకంలో. కొట్టుర సబ్బట్లు. అట్లాంటి కొడుకులు కావాలి, అట్లాంటి బిడ్డలు కావాలి. అమ్మ అంటే ఆ విధంగా ఉండాలి. కణము అనువున అమ్మ అనేటువంటి ఆ ప్రీతి, ఆ మాధుర్యం, ఆ ప్రేమ, ఆ వాత్సల్యం మన లోపల ఉండాలి. అలా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఇక తండ్రి తను బయటకి చెప్పకపోయినా తన భుజాల మీద మోస్తూ అనునిత్యం నీకు ఏ అవసరాలు ఉంటాయో ముందే ఊహించి ఇంటికి అవసరమైనటువంటి సామాగ్రి అంతా తీసుకొచ్చి అమ్మనే గొప్పగా సూచించేటువంటి త్యాగశీలు ఎవరంటే నాన్న. నిజం, ఇది అక్షర సత్యం. ఇలాంటి అమ్మా నాన్నలు మనందరికీ ఉన్నారు. కాకపోతే వాళ్ళ వ్యక్తిగత పనుల వల్ల, చదువుకోలేనటువంటి నిరక్షరాస్యత వల్ల, కుటుంబ పరిస్థితుల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల, సామాజిక పరిస్థితుల వల్ల మన మీద సరిగా దృష్టి పెట్టకపోవచ్చు. కానీ బడికైతే పంపిస్తున్నారా లేదా? పంపిస్తున్నారా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఏ హీరో అంటే బాగా ఇష్టం? ఎవరు? మీ పేరేం పేరు? కమ్ 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 ఇట్లా. మన జీవితాలలో కథానాయకుడు ఎవరంటే, మన జీవన విధానంలో కథానాయకుడు ఎవరంటే ఎవరు? నాన్న. కథానాయకు ఎవరంటే అమ్మ. మేకప్ వేయనటువంటి, అర్థమవుతుందా? మేకప్ వేసుకోనటువంటి, అత్యంత ప్రేమ చూపించేటువంటి త్యాగశీలురు మన అమ్మ నాన్నలే. మన జీవితంలో కథానాయకులు, హీరోస్ అంటే ఎవరంటే
అమ్మా నాన్నలే హీరోస్, గుర్తుపెట్టుకోండి. కాబట్టి వాళ్ళు ఆశించినటువంటి ఆశయాలను మనం సాధించి చూపించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? గట్టిగా మన మీద. సాధిద్దామా? ఆ కథానాయకుల యొక్క కోరిక నిలబెడదామా? ఎక్కడి నుంచి సాధిస్తాం? వాంకిడి జడ్పీహెచ్ఎస్ వాంకిడి కళా నుంచే సాధిస్తామని చెప్పాలి. సాధిస్తారా? సాధించారా? వెరీ గుడ్. అలా సాధించాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి పంపుతున్నారు. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. పేరెంట్స్ ఇంటి దగ్గర మీ మీద ఇంతకుముందు చెప్పిన చూడండి, అధికారాబాలు చేసే పేరెంట్స్ కూడా ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు కాకుండా అధికారాబాలు చేసి నా కొడుకును కొడతావాను, బడికి వస్తారు ఒక్కొక్కళ్ళు, నా బిడ్డను తిడతావాను, ఒక్కొక్కళ్ళు వస్తారు. మగధీర సినిమా లెక్క 400 సంవత్సరాల పగలెవరన్న సార్లకు ఉంటాయిరా బై, మేడమ్స్ ఉంటాయా? ఎందుకు మిమ్మల్ని తిడతారు? బాగా చదువుకోవాలని. ఎందుకు మిమ్మల్ని కోపడతారు? బాగా చదువుకొని గొప్పవారు కావాలని. ఇంతకుముందే సాయి మరియు సాయి చరణ్ అనే ఇద్దరు విద్యార్థులు 10th క్లాస్ స్టూడెంట్స్ మూడో వ్యక్తి బండి మీద, ముగ్గురు కలిసి బండి మీద పోతున్నారు. పోతే మన పాఠశాల హెడ్ మాస్టర్ వాళ్ళు చూసాడు, రైట్ బండాపో, ఒక్కసారి గద్దించారు. వెంటనే బండి ఆగింది. ఇద్దరు దిగారు, వచ్చారు. ఎందుకు బెదిరించారు సారు? బయట తిరిగితే ఏమొస్తారా బలాదూరు, బడికి వస్తే కదా బాగుపడతారు అని చెప్పినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. అది మనకు కావాలి. ఇది నిజం. ఇది ఎప్పుడో జరిగింది కాదు, ఇప్పుడే నేను పాఠశాల అడుగు పెట్టే కంటే అరక్షణం ముందు జరిగినటువంటి అక్షర సత్యం. ఇలాంటి టీచర్స్ మీ మధ్యలో ఉన్నారు. అసలు ఇంతమంది కనబడినటువంటి పాఠశాలలు లేవు పరిధిలో. ఈ రాష్ట్రంలో నేను చాలా పాఠశాలలు గమనించాను. మీరు ఇంత బాగున్నారు. మీరు బాగుపడడానికి ఇంతకంటే మంచి అవకాశం లేదు. మీకు తెలుసో తెలియదు, మీ పేరెంట్స్ మీ మీద చూపే అధికారాలు వదిలిపెట్టండి. మా టీచర్ మమ్మల్ని కొట్టే హక్కు ఉంది, మా టీచర్ మమ్మల్ని అనే హక్కు ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చెప్పాలి. పేరెంట్స్ చెప్తారా లేదా? చెప్పాలి. ఇంతకుముందు గతంలో మేము చదువుకున్నప్పుడు ఏ విధంగా ఉండేదో తెలుసా? నువ్వేదో చదువుకోమంటే చదువుకోలేదు, అందుకే నేను మంచి హీరో కొట్టిండు, అవసరమైతే ఇంకో 4 గుర్తుమని చెప్తాను చెప్పే పేరెంట్స్ ఉండవు. ఇప్పుడు పేరెంట్స్ ఎంత ధైర్యం ఉంటే నా బిడ్డను తిడతారు, ఎంత ధైర్యం ఉంటే నా కొడుకును కొడతారు అని బెదిరించే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ఉన్నంత వరకు మీ యొక్క అభివృద్ధిని నాశనం చేసేటువంటి వాళ్ళే అని భావించండి. ముఖ్యంగా హై స్కూల్ 9th 10th విద్యార్థులకు సూచించే అంశం, మీ మీద ఎంత కొప్పడితే టీచర్స్ అంత మీరు బాగుపడుతున్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మిగతా వాళ్ళని కాదని నేను అనట్లేదు, అందరినీ. కానీ మీ మీద ఇంకెక్కువ ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క ఆలోచన విధానం మార్పు చెందుతుంది. మీ ఆలోచన సక్రమంగా ఉండాలి. అందుకే మిమ్మల్ని సార్లు హెచ్చరిస్తారు. అందుకే అమ్మా నాన్నల తర్వాత మనం గౌరవించాలి, గుర్తించాలి, రుణపడి ఉండాలంటే ఎవరికి? గురువులు. మీరు ఎప్పుడైనా మర్రి విత్తనాన్ని చూసారా? ఇంతే ఉంటుంది. మీరు ఎప్పుడైనా రావి విత్తనాన్ని చూసారా? ఇంతే చిన్నగా ఉంటుంది. పక్షులు తింటాయి వాటిని, తిని రెట్టేస్తాయి. గోడల మీదనో బంగ్లాల మీదనో, పురాణాల్లో ఏది సినిమా పాత కోటలు ఉంటాయి, వాటి మీద గోడల మీద వేస్తే ఆ గోడను చీల్చుకొని ఏం చేస్తుంది? అది పెరుగుతుంది. అంటే ఇంత చిన్న విత్తనంలో ఇంత పెద్ద వృక్షాన్ని ఉంటుంది అని గుర్తించేది ఎవరంటే గురువు మాత్రమే. ఎవరు? గురువు మాత్రమే. స్వామి వివేకానంద ఆ విధంగా కావడానికి రామకృష్ణ పరమహంస తెలుసా మీకు? స్వామి వివేకానంద అసలు పేరు ఎవరన్నా చెప్తారా? ఒక్కరు. స్వామి వివేకానంద అసలు పేరు ఎవరన్నా చెప్తారా? లాస్ట్ పేజ్ వెనుక కూర్చున్న మిత్రుడు. స్వామి వివేకానంద అసలు పేరు చెప్పు. ఫస్ట్ చేతెత్తింది నువ్వు. దామదా నరేంద్రనాథ్ దత్త. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో, వంగదేశం అంటాం మనం, అక్కడ పుట్టినటువంటి స్వామి వివేకానంద ఏ క్లాస్ నువ్వు? 7th. స్వామి వివేకానంద నరేంద్రనాథ్ దత్త పేరు స్వామి వివేకానందగా మార్చుకున్నాడు రామకృష్ణ పరమహంస. ప్రపంచ దేశాలకి భారతదేశం యొక్క సాంస్కృతిక వైభవం
ఇక్కడ ఉండేటువంటి మన యొక్క గొప్పతనాన్ని, మన యొక్క దేశం యొక్క దార్శనికతను చూపించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే స్వామి వివేకానంద. ఇలాంటి గొప్ప వ్యక్తులను ముందే కాంక్షించి గుర్తించేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంటుందంటే టీచర్స్ కు మాత్రమే. అందుకే టీచర్స్ మనల్ని బెదిరించవచ్చు, కొట్టచ్చు, హెచ్చరించవచ్చు. ఇంచచ్చా ఇంచరాదా? ఇంచచ్చు. ఏమించచ్చు? బెదిరించవచ్చు, కొట్టొచ్చు, అదేవిధంగా తిట్టొచ్చు. దీనికి ఒక పద్యం ఉంది, మీకు చెప్పాలి. మీకు చాకలమ్మ తెలుసా? వెరీ గుడ్, అరే వెరీ గుడ్ రా. ఇట్రారా నాయన, నువ్వు ఇట్రా రారా నాయన. ఏమని చెప్పి ఎంత చాకలి ఐలమ్మ రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయం కోటిలో ఉంది. దాని పేరు చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయానికి ఏ పేరు పెట్టిర్రు? చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయం, హైదరాబాద్. మీరు భవిష్యత్తులో చదువుకుని అక్కడికి వెళ్తే కోటిలో ఉన్నటువంటి మహిళా విశ్వవిద్యాలయం, దాని పేరు చాకలి ఐలమ్మ. చాకలమ్మకు బట్టలు తీసుకొని పోతారు కదా, చెరుకు అదేవిధంగా కాలువకు తీసుకొని పోతారు. దాని మీద మంచిగా పో అమ్మ మైల పో అంటే పోతుందా? ఏం చేస్తుంది? బండకేసి, అది చెప్పుర్రా నాయన, బండకేసి కొడుతుంది. కొడితేనే మైల పోతుందా? ఉత్తికి పోతుందా? కొడితేనే పోతుంది. అప్పుడు ఆ కోక మీద, బట్ట మీద చాకలమ్మకు కోపమా లేకపోతే ప్రేమనా? ప్రేమనే. ఎందుకు? నేను తెల్లగుతుందనే నా యజమాని మెచ్చుకుంటది. ఏదో ఇప్పుడు నేను మీకు ప్రైజ్ ఇచ్చినట్టు మాకేమన్నా ఏదో రూపాయలు ఇస్తే మేము ఏదో ఇది చేస్తామని. అవునా కాదు? అందుకే చాకి కోకలుతికి చికాకును పడదీసి మైలదీసి లెస్స మడిచినట్టు బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయా విశ్వదాభిరామ వినురవేమ. చాకలమ్మకు బట్ట మీద కోపం ఉండదు. బండకేసి చంపుతేనే ఏంది? బండకేసి కొడితేనే అది తెల్లగైతుంది. అట్లనే బుద్ధి చెప్పేవాడు గుద్దితేనేమయా విశ్వదాభిరామ వినురవేమ. ఇది నేను చెప్పింది కాదు, వేమన శతకంలోనే ఒక పద్యం రా నాయన. అవునా కాదా? కాబట్టి బుద్ధి చెప్పే వాళ్ళు ఎవరు? టీచర్స్. మన టీచర్ ఏం చేసి కొట్టింది, కొట్టని మన మంచి కోసమే కదా. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్పచ్చు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన హెడ్ మాస్టర్ సార్ మన సార్లందరూ కలిసి ఈ మొత్తం ఇక్కడ ఉండేటువంటి గ్రౌండ్ మంచిగా నీట్గా చేసి ప్లేన్ గా చేయాలనుకున్నాడు. మధ్యలో ఒక పెద్ద బండరాయి ఉంది. దాన్ని ఎటువంటి పగల కొడితే ఏమవుతుంది? ముక్కలు అవుతుంది, కంకర అవుతుంది. కానీ దాని దగ్గరికి ఒక శిల్పిని తీసుకొచ్చి దాన్ని మంచిగా చెక్కించింది అనుకోండి, ఏమవుతుంది? సరస్వతి విగ్రహంగా మారిపోతుంది. అంటే శిల మనం ఎటువంటి అడ్డుకొడితే ఏమవుతుంది? కంకర ముక్కలు అవుతాయి. అదే శిల్పి చేతుల బండరాయి పెడితే విగ్రహంగా మారిపోతుంది. అందరూ చేతులెత్తి మొక్కేటువంటి దేనిగా మారిపోతుంది? విగ్రహంగా మారిపోతుంది. ఇప్పుడు మీరు బండరాయి లాంటి వాళ్ళు అనుకున్నట్టు మీరు రోడ్ల మీద ఎటుపడతాడు తిరగడమో, లేకపోతే టైం పాస్ గా పనిపోవడమో, లేకపోతే 10 రూపాయలు వస్తే కూలి పనిపోవడమో, లేకపోతే ఇంటికానే కూర్చొని టీవీ చూసుకుంటా, లేకపోతే సెల్ ఫోన్ తీసుకోలే ఉన్నారనుకోండి, ఏమైతారు? ఏదో ఒక రోజు ముక్కలు అవుతారు. ఆ ముక్కలు ఏం పనికి వస్తాయి? ఏం పనికిరావు. ఇప్పుడు ఇది ప్లేన్ చేస్తే ఆ కంకర ముక్క దిగిపోతుంది, అందరు దాని మీద నడుచుకుంటూ వస్తారు. అదే మీరు శిల్పి చేతిలో పడ్డారనుకోండి, అందరూ ఆ శిల్పానికి ఏం చేస్తారు? మొక్కుతారు. ఇక్కడ శిల్పులు ఎవరు? వెరీ గుడ్, టీచర్స్. టీచర్స్ ఏం చేస్తారంటే ఏ రకంగా చెక్కితే సమాజం గుర్తించి గౌరవించి, అర్థమవుతుందా? ఎర్ర తివాచి వచ్చి అందరి మధ్యలో స్వాగతాలు పలికే విధంగా మీరు నడిస్తే అందరూ మీకు జైలు కొట్టే విధంగా, అవునా కదా? ఆ స్థితికి మార్చేటువంటి సామర్థ్యం ఎవరికి ఉంది? చెప్పురా నాయనా. కాబట్టి టీచర్ కొట్టవచ్చా, కొట్టరాదా? తిట్టవచ్చా, తిట్టరాదా? మందలించవచ్చా, మందలించరాదా? అరే మాట్లాడురా నాయన, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. మీరు మాట్లాడితే కదా నేను మాట్లాడేది. తిట్టొచ్చా, తిట్టరాదా? వెరీ గుడ్. ఇప్పుడు మీరు చెప్పండి, టీచర్స్ ఎవరైతే హెచ్చరిస్తారో, టీచర్స్ ఎవరైతే మందలిస్తారో, టీచర్స్ ఎవరైతే అనునిత్యం మీ యొక్క అభివృద్ధిని కాంక్షించే వారైతేనే ఆ విధంగా చేస్తారు. లేకపోతే నా మాదిరిగా భుజం మీద చేసేసి పాఠం బయటకు ఆడుకో, లేకపోతే ఇవాళ క్లాస్కి రాకు, స్కూల్కి రాకు అనేటువంటి వ్యక్తులు కూడా ఉండవచ్చు. కానీ మన దగ్గర ఆ విధంగా లేదు. రెగ్యులర్ గా బడికి రావాలి, బాగా
చదువుకోవాలి. ఎందుకంటే నేను బస్సులో వస్తూ ఉంటే అరే బస్సు నడుస్తూనే ఉంది వాకిడి ఇంకా రాకపోయా, బస్సు నడుస్తూనే ఉంది వాకిడి ఇంకా రాకపోయా. తీరా చూస్తే తెలంగాణ కల్చర్ పోయి మహారాష్ట్ర కల్చర్ దగ్గరికి వచ్చింది. వాడు హిందీలో మాట్లాడుతూ నాకేమో మరాఠీ రాదాయే. నేను పోయింది చంద్రాపూర్ పోయే బస్సు మరాఠీ బస్సు ఎక్కిన, నాకు టికెట్ మరాఠీలు ఇచ్చేది, అది అందుంది. నేను అవి ఎంత పైసలు నాకు తెలుస్తలేవు, ఆయన చెప్తే పైసలు ఇచ్చిన. అంటే ఇదే తెలంగాణ రాష్ట్రంలో చివరి ప్రాంతంలో కల్చర్ అంటే సాంస్కృతిక పరివర్తన స్టేజ్ లో, అంటే దీన్ని మనం స్ట్రాటిఫికేషన్ దశ అంటాం. పరివర్తన జరిగేటువంటి 2 రాష్ట్రాల మధ్యలో పరివర్తన జరిగే ప్రాంతంలో మీరున్నారు. ఇది వెనుకబడిన ప్రాంతం అంటామంటే ఇంత మంచి టీచర్స్ ఉన్నారు. మనం వెనుకబడిన వాళ్ళమా? అసలు ఒప్పుకుంటామా? ఒప్పుకుంటారా? గెలిచి సాధించి చూపిస్తామా లేదా? ఎవరికి? ఇంకెవరికి? వేరే. మరి గెలవడం ఎందుకు అంటే మీరే ఒకరిని ఆదర్శంగా తీసుకుంటారు. మన జిల్లా పేరు ఎవరైనా ఒకరు చెప్పండి ఫాస్ట్. ఆశీర్వాద్ రారా నిలవని చెప్పండి. మన జిల్లా పేరు ఏ భీము? కొమురం భీం ఆసిఫాబాద్. ఇప్పుడు కొమురం భీం ఆసిఫాబాద్ అంటే అసలు ఆసిఫాబాద్ కు కొమురం భీం అనే పేరు ఎందుకు పెట్టారు? అదే వెరీ గుడ్. ఎందుకు పెట్టిరు ఆ పేరు? కూర్చో. ఎందుకు పెట్టిరు అది? ఆ పేరు ఎందుకు పెట్టిరు? అతను ఏదో ఒక గొప్ప పని చేస్తేనే కాదా? అతని యొక్క నినాదం ఏంటిది ఎవరైనా చెప్తారా? నెక్లెట్ వెనుక వాడు ఫస్ట్ రారా నాయన, నువ్వు ఇట్రా ఇక్కడికి వచ్చి చెప్తుందా? ఇద్దరు వస్తారు రారా ఆశిస్తున్నా అప్పటి నుంచి. ఎప్పుడు వస్తారా అబ్దుల్ కలాం నిజం అయితే అని ఇప్పుడు చూస్తున్నా. అప్పుడే ద బెస్ట్ ఫ్రెండ్స్ ఆఫ్ ది నేషన్ మేబీ ఫౌండ్ ఆన్ ది లాస్ట్ బెంచ్ ఆఫ్ ది క్లాస్. ఇటు రారా నాయన ఇట్లా. సాయి 12-15 ఎందుకు పెట్టారు చెప్పండి, వినవాలి. జల్ జంగల్ జమీన్, జల్ జంగల్ జమీన్. కళా వెంకటరావు సార్ చేత చప్పట్లు కొట్టున్నాను ఆయన. జల్ జంగల్ జమీన్. మన ప్రాంతాన్ని పరదేశీయుడు పరిపాలించి మనని బానిసలుగా చేసి మన దగ్గర నుంచి అందినంత దోచుకున్నటువంటి ఆ మూకలను వెళ్ళగొట్టడానికి తుపాకీనే ఆయుధంగా చేసి అందరిని సమీకరించినటువంటి విప్లవ సూర్యుడు ఎవరు? కొమురం భీం. ఆశయాలంటివి అయినాయి 3: జల్ జంగల్ జమీన్. ఇప్పుడు తుపాకులు పట్టుకొని మానీలు మాకు కావాలంటే మేము లీజు లోపలేసి పోక్కలు ఇస్తాం, లేదంటే ఎన్కౌంటర్ చేస్తాం. మరి కొమురం భీం ఆశయాలు మనం కొనసాగించాలన్నా వద్దా? ఎందుకు కొనసాగించాలి? ఈ జిల్లా వాసులం కాబట్టి, కొమురం భీం జిల్లా వాసులం కాబట్టి ఆయన ఆశయాలు నెరవేర్చాలంటే ఏం కావాలి మనం? జల్. జల్ అంటే నీరు. నీరు ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మేఘాలు. ఎక్కడ పడుతుంది? భూమి. ఎక్కడ ఆగుతుంది? ప్రాజెక్టులలో, నదులలో, చివరికి సముద్రం చేరు. ఆ నీటిని మీద హక్కుదారుగా ఉండి దానికి సమమైన పద్ధతిలో ఒక పద్ధతి ప్రకారం పంపించేటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళే ఏమంటాం మనం? ఇంజనీర్స్. ప్రాజెక్ట్ ఇంజనీర్స్ అంటాం. జూరాల ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ ఉన్నది కదా. ఇలాంటి ప్రాజెక్టు ఆఫీసర్స్ ఎవరో మిత్రమా బోరు కొడుతుందా? ఇంజనీర్స్. మరి ఇంజనీర్స్ ఎక్కడి నుంచి కావాలి? ఇక్కడి నుంచే కావాలి. జల్ అనే నినాదం కొమురం భీం. ఆ జల్ మీద అధికారాన్ని కలిగి ఉన్నటువంటిది ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్. ఎవరు కావాలి? మనం. చెప్పండి ఇప్పుడు అవుతారా కాదా? పక్కా చెప్పురా నాయన. ఇక రెండో నినాదం ఏంటిది? జంగల్. ఈ భూమి మీద మనం ఆరోగ్యంగా ప్రశాంతమైన వాతావరణం ఉంటున్నామంటే దానికి కారణం జంగల్, చెట్లు. కానీ రోజు రోజుకి దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో ఉండాల్సినటువంటి అడవులన్నీ ఏమైతున్నాయి? అంతరించిపోతున్నాయి. మానవుని యొక్క కోరికల స్మగ్లింగ్,
ప్రకృతి విపత్తులో ఏదో కావచ్చు, అది మనకు అవసరం లేదు. కానీ ఆ జంగల్ మీద అధికారం ఎవరికి ఉంటుంది? ఫారెస్ట్ ఆఫీసర్, చీఫ్ కన్జర్వేటివ్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కావచ్చు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కావచ్చు. తెలుసా ఈ పదాలు మీకు? ఫారెస్ట్ ఆఫీసర్స్, బీట్ ఆఫీసర్స్ కావచ్చు. అవుతారా కాదా? ఎవరి కోసం? ఎవరి ఆశయాలు కొనసాగించడం కోసం? కొమ్రం భీం వారసులుగా. ఎవరి వారసులుగా? కొమ్రం భీం వారసులుగా. జంగల్. నెక్స్ట్ ఏంటిది? జమీన్. ప్రపంచంలో అత్యంత బలమైంది, బలీయమైనది, డామినెంట్ పోస్ట్ ఏదైనా ఉందంటే రెవెన్యూ. జమీన్ అంటే ఏంటిది? భూమి. మా భూములు మాకే అని ఉంది కదా పాట. భూమి మీద హక్కు అంటే ఏ అధికారుల చేతిలో ఉంటుంది? రెవెన్యూ ఆఫీసర్స్. మండల్ లెవెల్లో తహసీల్దార్స్, డివిజన్ లెవెల్లో ఆర్డీఓస్, డిస్ట్రిక్ట్ లెవెల్లో కలెక్టర్స్. అవునా కాదు? ఈ విధంగా ఆఫీసర్స్ అవుతారు. మరి అలాంటి ఆఫీసర్స్ మనకు కావాలా వద్దా? అయితామా కాదా? ఖచ్చితంగా కావాలి. ఇక్కడి నుంచే మీరు ప్లాన్ చేసుకోండి, ఇక్కడి నుంచే లక్ష్యాలు ఏర్పాటు చేసుకోండి. 3 అని చెప్పాను. ఏంటిది? జల్, జంగల్, జమీన్. ఇది ఎవరి ఆశయాలు? కొమ్రం భీం. కొమ్రం భీం వారసులుగా అవి మీరు సాధించి చూపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. మరి తల్లిదండ్రుల ఆశయాలు లేవా? నెంబర్ 1, మా కూతురు బాగా చదువుకొని నేను చెప్పినట్టు వినాలి అని అనుకుంటారు అనుకోరా? ఏ పేరెంట్స్ అని అనుకుంటారు అనుకోరా? మనం వినం. హై స్కూల్ వెళ్ళి ఇంటర్మీడియట్కి వెళ్తే ఆయనతో వినం. ఇంటర్ నుంచి డిగ్రీకి వెళ్తే అసలు మనకు వాళ్ళు కననే పడరు. ఇది నిజం, నేను చెప్పేది బాగా వినండి. అబ్బాయిలు కంటే అమ్మాయిలు బాగా వినాలి. అబ్బాయిలు వినాలి, అబ్బాయిల కంటే అమ్మాయిలు బాగా వినాలి. హై స్కూల్లో కొంచెం వినం, ఇంటర్మీడియట్ పోతే అసలు వినడానికి ఉండదు, డిగ్రీలో వాళ్ళు కనబడరు. మనకు ఎందుకు కనబడరంటే వయస్సు రీత్యా శరీరంలో జరిగే మార్పులు. దీన్ని మనం శారీరక వికాసం అనుకుంటాం, ఫిజికల్ డెవలప్మెంట్. సైకలాజికల్ డెవలప్మెంట్ జరిగే క్రమంలో మనకు పేరెంట్స్ కంటే ఫ్రెండ్స్. ఎవరు? ఫ్రెండ్స్, మంచి మిత్రులు. ఇంతకుముందు ఎవరు చెప్పారు? తల్లిదండ్రులు, గురువుల తర్వాత ఎవరు ముఖ్యమని చెప్పారు?